హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. ఈరోజు అయితే పచ్చిమిర్చితో జొన్న రోటి ఎలా తయారు చేసుకుందామో చూడండి. ఇలా జొన్న రోటి తినే వాళ్ళకైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. 1 కప్పు కొత్తిమీర, 2 కప్స్ జొన్న పిండి, 1 కప్పు పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. సన్నం మంచిగా పేస్ట్ చేసుకుంటేనే రోటి బాగా వస్తుంది. 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కప్స్ వాటర్ మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. బాగా మరిగించాలి. వాటర్లో మరిగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాటర్ మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. జొన్న పిండిలో అయితే ఇప్పుడు ఆ వాటర్ వేసి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్పూన్తో చల్లారేంత వరకు కలుపుకోవాలి మంచిగా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మేము ఇదే చేస్తేనే తింటారు వాళ్ళు. నార్మల్గా చేసి అయితే తినరు. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటాము. కర్రీస్ లేకుండా తినేసేయచ్చు. టమాటా పచ్చడి, ఆలు ఫ్రై ఇలా అయినా తినేసేయచ్చు, నార్మల్గా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుందన్నమాట. మేమైతే ఇలా చేసుకున్నాము. ఇట్లా వేడివేడిగా తింటే అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. మా పిల్లలు అయితే స్కూల్కి కూడా తీసుకువెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురమ్మంటారంట. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.